ఊహించండి, మీ మొత్తం జీవితం ఒక సినిమా అయితే, కానీ సమస్య ఏమిటంటే మీరు హీరో కాదు. మీరు కేవలం ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ మాత్రమే. మనుషులు వస్తారు, స్పాట్లైట్ తీసుకెళ్తారు, మరి మీరు పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. కానీ ఒకరోజు అదే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇలా నిర్ణయించుకుంటే, ఇప్పుడైతే నేను హీరో అవుతాను. అప్పుడేమవుతుంది? హీరో అవడానికి టాలెంట్ కావాలా, లేక కేవలం కాన్ఫిడెన్స్ సరిపోతుందా? మరి ఆ కాన్ఫిడెన్స్ కూడా నకిలీ అయితే? ఈరోజు కథ ఒక అబ్బాయి గురించి. ప్రపంచం దృష్టిలో ఎక్స్ట్రాఆర్డినరీ కాదు, పూర్తిగా ఆర్డినరీ అయినవాడు. కానీ అతను నిర్ణయించుకున్నాడు, నేను హీరో అవుతాను. నటన వచ్చిందా రాలేదా అన్నది పట్టించుకోను. అక్కడి నుంచే మొదలవుతుంది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే క్రేజీ, ఫన్నీ, అలాగే ఆశ్చర్యకరంగా లోతైన కథ. మరి నమ్మండి, ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే లేదు. ఇందులో ఒక హిడెన్ మెసేజ్ ఉంది. మొదటిసారి చూసేటప్పుడు చాలామంది గమనించకపోవచ్చు. ఒక మెసేజ్ గురించి: సెల్ఫ్ బిలీఫ్, ఐడెంటిటీ మరియు ఫేక్ కాన్ఫిడెన్స్ శక్తి. మరి మీరు ఈ సినిమాను కాస్త జాగ్రత్తగా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. కొన్నిసార్లు ప్రపంచంలో ఎక్స్ట్రాఆర్డినరీ అవ్వడానికి నిజంగా ఎక్స్ట్రాఆర్డినరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు కేవలం కొంచెం పిచ్చి చాలు. ఈరోజు నేను మీకు కేవలం కథ చెప్పను, డైరెక్టర్ నిశ్శబ్దంగా సినిమాలో దాచిన ఆ హిడెన్ మీనింగ్స్ కూడా చెప్తాను. అందుకే వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఇది ఒక సింపుల్ కామెడీ సినిమా నుంచి మారిపోతుంది ఐడెంటిటీ క్రైసిస్ మరియు సెల్ఫ్ వర్త్ కథగా. మరి నమ్మండి, క్లైమాక్స్కొచ్చేసరికి ఈ సినిమా ఒక సాధారణ ఎంటర్టైనర్ కాదు, ఒక మైండ్ సెట్ మూవీగా మారిపోతుంది. పైపైగా చూస్తే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, హీరోయిజం ఉంది. కానీ ప్రజలు ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే అసలు కారణం అభి అనే క్యారెక్టర్. ఎందుకంటే అభి పరిపూర్ణ హీరో కాదు, అతను పవర్ఫుల్ కాదు, సూపర్ టాలెంటెడ్ కూడా కాదు. అతను అసలు విషయానికి వస్తే మనలాగే ఉన్నవాడు. ఒక వ్యక్తి. కలలు చాలా పెద్దవే, కానీ నిజ జీవితం చాలా చిన్నది. బహుశా అందుకే ప్రేక్షకులు అతనితో రిలేట్ అవుతారు. మన జీవితంలో కూడా ఒక దశ వస్తుంది, అప్పుడు మనం ఇలా అనుకుంటాం: యార్, నేను లైఫ్లో హీరో ఎందుకు కాదు? ఇతరులు ఎందుకు స్పాట్లైట్లో ఉంటారు? నా జీవితం ఎందుకింత సాధారణంగా అనిపిస్తుంది? మరి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అదే భావనను కామెడీ ద్వారా చూపిస్తుంది. ఈ సినిమా మనకు సబ్టిల్గా ఇంకో విషయం చెప్తుంది: కాన్ఫిడెన్స్ మరియు రియాలిటీ మధ్య ఉన్న సంబంధం మనం అనుకున్నంత బలంగా ఉండదు. కొన్నిసార్లు ప్రపంచం హీరోగా గుర్తించేవారు తమను తాము హీరోగా భావించే ధైర్యం ఉన్నవాళ్లే. అభి కూడా అదే చేస్తాడు. సినిమా మొదలవుతుంది ఒక అబ్బాయితో. అభి చిన్నప్పటి నుంచే ఒక విషయానికి పిచ్చివాడు: సినిమా. అతనికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది హీరోయిజం. అతను అమితాబ్, రజనీకాంత్ లాంటి హీరోలని చూసుకుంటూ పెరిగాడు. అతని మెదడులో ఒకే ఫార్ములా ఉంది: జీవితంలో ఏదైనా అవ్వాలంటే హీరో అవ్వాలి. కానీ సమస్య ఏమిటంటే, నిజ జీవితంలో అభి హీరో మెటీరియల్ అసలు కాదు. అతని వ్యక్తిత్వం హీరోలా లేదు, అతని జీవితం ఆసక్తికరంగా లేదు. అతను నటన ప్రయత్నించినప్పుడు ప్రజలు అతనిపై నవ్వుతారు. డైరెక్టర్ ఆఫీస్కు వెళ్తాడు, ఆడిషన్ ఇస్తాడు. అక్కడ ఒక కఠినమైన క్షణం వస్తుంది. డైరెక్టర్ అతనికి నేరుగా చెప్తాడు: నువ్వు హీరో కాలేవు. అంతే, ఒక వాక్యం. ఆ క్షణంలో అభి ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. ఎందుకంటే అతను తన మొత్తం ఐడెంటిటీని ఒకే విషయం మీద నిర్మించాడు: హీరో అవ్వడం. కానీ ప్రపంచం అతన్ని తిరస్కరించినప్పుడు అతని దగ్గర రెండు ఎంపికలు ఉంటాయి: లేదా తన కలను వదిలేయాలి, లేదా నిజాన్ని పట్టించుకోకూడదు. అభి రెండో ఎంపికను ఎంచుకుంటాడు. అభి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రపంచం తనను హీరోగా అంగీకరించకపోతే అతనే తనను తాను హీరోగా మార్చుకుంటాడు. నటన వచ్చిందా రాలేదా అన్నది పట్టించుకోకూడదు, సిచ్యువేషన్ నిజమా కాదా అన్నది పట్టించుకోకూడదు. అతని మెదడులో ఒక మైండ్ సెట్ తయారవుతుంది: హీరో అవ్వాలంటే నటించాలి. అక్కడి నుంచే సినిమా యొక్క అత్యంత ఆసక్తికరమైన సైకలాజికల్ కోణం మొదలవుతుంది. అభి ప్రతి పరిస్థితిలో సినిమా లాంటి రియాక్షన్ ఇవ్వడం మొదలుపెడతాడు. నిజ జీవిత సమస్యలను కూడా మూవీ సీన్స్లా చూస్తాడు. మరి ఆశ్చర్యకరంగా, కొన్నిసార్లు అతని ఈ నకిలీ కాన్ఫిడెన్స్ ప్రజలను ఇంప్రెస్ కూడా చేస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఒక విచిత్రమైన ప్రదేశం. ఇక్కడ ప్రజలు నిజం కంటే కాన్ఫిడెన్స్ను ఎక్కువగా నమ్ముతారు. ఎవరైనా పూర్తి కాన్ఫిడెన్స్తో తాను హీరోని అని చెప్తే కొంతసేపైనా ప్రజలు అతన్ని నమ్ముతారు. అభి అదే లూప్హోల్ను ఉపయోగిస్తారు. సినిమాలో ఒక చిన్న సీన్ ఉంటుంది. మొదటిసారి చూసేటప్పుడు చాలామంది పట్టించుకోరు. అభి అద్దం ముందు నిలబడతాడు. తనతో తానే చెబుతాడు: హీరో ఎలా నడుస్తాడు, హీరో ఎలా మాట్లాడతాడు. అతను ప్రాక్టీస్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ ట్రై చేస్తాడు, డైలాగ్స్ చెబుతాడు. పైపైకి చూస్తే ఇదొక ఫన్నీ సీన్లా అనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ సీన్ అసలు విషయానికొస్తే ఐడెంటిటీ బిల్డింగ్కు ఒక మెటఫర్. మనమూ జీవితంలో అద్దం ముందు నటించేవారమే. ఆఫీస్లో ఒక వ్యక్తిత్వం, ఫ్రెండ్స్తో మరో వ్యక్తిత్వం, ఫ్యామిలీతో ఇంకొకటి, సోషల్ మీడియాలో పూర్తిగా వేరే వర్షన్. అంటే ఎక్కడో ఒక చోట మనమందరం కొంచెం నటులమే.
మరి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిశ్శబ్దంగా ఒక మెసేజ్ ఇస్తుంది. ఐడెంటిటీ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు మనుషులు నకిలీ వెర్షన్ను నటిస్తూ నటిస్తూ నిజంగా మారిపోతారు. హీరో మరియు విలన్ అనే కాన్సెప్ట్ సినిమాలో ఇంకో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. సాధారణంగా సినిమాల్లో హీరో మరియు విలన్ స్పష్టంగా ఉంటారు, కానీ నిజ జీవితంలో అలా ఉండదు. అభి టెక్నికల్గా హీరో అవ్వాలని కోరుకుంటాడు, కానీ అతని ప్రవర్తన కొన్నిసార్లు అపరిపక్వంగా మరియు స్వార్థంగా కూడా కనిపిస్తుంది. అతని పరిస్థితులను అవసరం లేకుండా డ్రమాటిక్గా చేస్తాడు. కొన్నిసార్లు అతని హీరో అవ్వాలనే మోజు అతని చుట్టూ ఉన్నవారికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే సినిమా సబ్టిల్గా ఇంకో విషయం చూపిస్తుంది. హీరో అవ్వడమంటే కేవలం డైలాగ్ చెప్పడం లేదా ఫైట్ చేయడం కాదు. హీరో అవ్వడమంటే నిజంగా బాధ్యత. అభి ఇంకా ఆ స్థాయికి చేరలేదు. అతను కేవలం హీరోలా నటిస్తున్నాడు, కానీ నిజంగా హీరో కాలేదు. తత్వం: సాధారణం వర్సెస్ అసాధారణం. సినిమా టైటిల్ కూడా ఒక పారాడాక్స్. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటే ఒక వ్యక్తి సాధారణం కూడా అసాధారణం కూడా. బహుశా ఇదే జీవిత సత్యం. ఎవరూ ఎప్పుడూ అసాధారణంగా ఉండరు. ప్రతి హీరో జీవితంలో కూడా బోరింగ్ రోజులుంటాయి. మరి ప్రతి సాధారణ మనిషి జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు హీరోయిక్ క్షణం వస్తుంది. తేడా కేవలం మైండ్ సెట్లో ఉంటుంది. కొంతమంది అవకాశాన్ని ఎదురుచూస్తారు, మరికొందరు అవకాశాన్ని తామే సృష్టిస్తారు. అభి రెండో రకం వ్యక్తి. అతను ఎంత అపరిపక్వంగా ఉన్నా అతనిలో ఒక ప్రమాదకరమైన విషయముంది: సెల్ఫ్ బిలీఫ్. కొన్నిసార్లు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం టాలెంట్ కాదు, సెల్ఫ్ బిలీఫ్. తర్వాత వస్తుంది టర్నింగ్ పాయింట్. అభి జీవితం ఇప్పటివరకు ఒక ఫన్నీ గేమ్లో సాగుతుంది. నకిలీ హీరోయిజం, డ్రామా, కామెడీ. కానీ తర్వాత ఒక క్షణం వస్తుంది. అక్కడ పరిస్థితి ఒక్కసారిగా నిజమైన ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ సినిమా సెట్స్ లేవు, ఇక్కడ డైరెక్టర్ కట్ అనడు, ఇక్కడ స్టంట్ డబుల్ లేదు. అప్పుడు అభికి అర్థమవుతుంది, ఇప్పటివరకు తాను నటనగా భావించిన హీరోయిజాన్ని ఇప్పుడు నిజ జీవితంలో నిరూపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచే సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. కామెడీ నుంచి నిజమైన స్టేక్స్. అభి జీవితంలోనే అతిపెద్ద పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే హీరో కేవలం నటిస్తున్నప్పుడు అన్నీ ఈజీగా ఉంటాయి, కానీ జీవితం అతన్ని నిజమైన యుద్ధభూమిలోకి నెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అభి నిజంగా హీరో అవ్వగలడా, లేదా అతను కేవలం ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ భ్రమ మాత్రమేనా? నమ్మండి, ఇప్పటి నుంచి జరగబోయే విషయాలు సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కథ కేవలం ఒక డ్రీమర్ గురించి కాదు, ఒక యాదృచ్ఛిక హీరో కథగా మారబోతోంది. అదే ఆ క్షణం. అక్కడి నుంచే సినిమా యొక్క అసలు కథ మొదలవుతుంది. మీరు ఆలోచిస్తున్నారా, అభి యొక్క నకిలీ హీరో కాన్ఫిడెన్స్ అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, మరియు ఒక సాధారణ అబ్బాయి ఎలా ఒక్కసారిగా నిజమైన ప్రమాదంలో చిక్కుకుంటాడో? అయితే తదుపరి భాగంలో కథ ఇంకా క్రేజీగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు నిజమైన విలన్స్, నిజమైన కాన్ఫ్లిక్ట్ మరియు నిజమైన హీరోయిజం. మరి నమ్మండి, ముందుకొచ్చే ట్విస్ట్ అభి మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. పోయిన భాగంలో మనం ఆ క్షణంలో ఆగిపోయాం. అప్పుడు అభి యొక్క నకిలీ హీరో జీవితం అకస్మాత్తుగా నిజమైన ప్రమాదంగా మారబోతుంది. ఇప్పటివరకు అభి కేవలం నటిస్తున్నాడు. హీరో లాంటి డైలాగ్స్, హీరో లాంటి నడక, హీరో లాంటి రియాక్షన్స్. కానీ జీవితం ఒక స్టేజ్ కాదు. జీవితంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, రీటేక్స్ ఉండవు. మరి నిజమైన ప్రమాదం ముందుకొచ్చేసరికి నటన మరియు నిజం మధ్య తేడా వెంటనే అర్థమవుతుంది. అభి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. టర్నింగ్ పాయింట్: సినిమా నిజంగా మారే క్షణం. అభి తన ఫిల్మీ జీవితంలో బిజీగా ఉంటాడు. అతను ఎక్కడైనా హీరోలా నటించడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు ఎవరో ఒకరిని కాపాడుతాడు, కొన్నిసార్లు అవసరం లేకుండా డ్రమాటిక్ స్పీచెస్ ఇస్తాడు. ప్రజలు కొన్నిసార్లు అతనిపై నవ్వుతారు, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఒకరోజు పరిస్థితి పూర్తిగా నియంత్రణ తప్పుతుంది. అభి అనుకోకుండా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ నెట్వర్క్ మధ్యలో పడిపోతాడు. ఇక్కడ నటన పనిచేయదు. ఇక్కడ నిజమైన గన్స్ ఉన్నాయి, నిజమైన క్రిమినల్స్ ఉన్నారు, మరియు ముఖ్యంగా నిజమైన ఫలితాలున్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మొత్తం నగరంలో జరిగే అక్రమ కార్యకలాపాలను కంట్రోల్ చేస్తాడు. పవర్ఫుల్, రూత్లెస్. అతని ముందు ఎవరూ నిలబడరు, ఎందుకంటే అందరికీ తెలుసు అతను ఎదురు వెళ్లడమంటే తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టడం. మరి వ్యంగ్యంగా అదే విలన్ ముందు అభి నిలబడబోతున్నాడు. అతి ఫన్నీ మరియు అతి ప్రమాదకరమైన పరిస్థితి. ఇక్కడ సినిమా ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తుంది. అభి అనుకోకుండా ఒక పరిస్థితిని సృష్టిస్తాడు. అక్కడ క్రిమినల్స్ అతన్ని చాలా ప్రమాదకరమైన హీరోగా భావిస్తారు. ఎందుకంటే అభి యొక్క నకిలీ కాన్ఫిడెన్స్ చాలా ఓవర్ ద టాప్గా ఉంటుంది. అందుకే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. అతను ఎలాంటి భయం లేకుండా ప్రవర్తిస్తాడు. మరి క్రిమినల్స్ మెదడులో ఒక ఆలోచన వస్తుంది, ఇంత కూల్గా ఉన్న వ్యక్తి, బహుశా అతనికేదో హిడెన్ పవర్ ఉండాలి. ఇది సైకాలజీలో ఒక ఆసక్తికరమైన రూల్. కాన్ఫిడెన్స్ను చాలాసార్లు సామర్థ్యంగా భావిస్తారు. అభి తెలియకుండానే అదే రూల్ నుండి లాభం పొందుతున్నాడు. కానీ సమస్య ఏమిటంటే అభికే తెలియదు అతను ఏ గేమ్లో చిక్కుకున్నాడో. అతనింకా ఇది ఒక ఫిల్మీ సిచ్యువేషన్ అని అనుకుంటున్నాడు. కానీ నిజంగా ఇది ఒక ప్రమాదకరమైన క్రిమినల్ కాన్ఫ్లిక్ట్గా మారిపోయింది. క్యారెక్టర్ మైండ్ సెట్: అభి యొక్క అంతర్గత సంఘర్షణ.
ఇక్కడ అభి క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. బయటకి చూస్తే అతను ఇంకా హీరోలా నటిస్తున్నాడు, కానీ లోపల అతను కన్ఫ్యూజ్ మరియు భయపడుతున్నాడు. అతని మనసు 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం చెబుతుంది, ఇక్కడి నుండి పారిపో, ఇది నిజమైన ప్రమాదం. మరొక భాగం చెబుతుంది, హీరో ఎప్పుడూ పారిపోడు. ఇదే సినిమా యొక్క సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్. మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మనం మన వ్యక్తిత్వానికి ఒక ఇమేజ్ తయారు చేసుకుంటాం, బలంగా, భయం లేకుండా, కాన్ఫిడెంట్గా. తర్వాత ఒక క్షణం వస్తుంది, అప్పుడు జీవితం మనల్ని పరీక్షిస్తుంది. ప్రశ్న చాలా సింపుల్, నువ్వు సృష్టించిన ఆ ఇమేజ్ నిజంగా నువ్వేనా? అభి జీవితంలో కూడా ఇప్పుడు అదే పరీక్ష మొదలవుతోంది. సినిమా యొక్క కోర్ మెసేజ్ చెప్పే సీన్. సినిమా మధ్యలో ఒక సీన్ వస్తుంది. చాలామంది దాన్ని సాధారణంగా తీసుకుంటారు, కానీ అందులో మొత్తం సినిమా మెసేజ్ దాగి ఉంటుంది. అభి ఒక చోట నిశ్శబ్దంగా కూర్చుంటాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, కామెడీ లేదు, ఒక సాధారణ క్షణం మాత్రమే. అతను తనను తానే ఒక ప్రశ్న అడుగుతాడు, నేను హీరో ఎందుకు కావాలనుకుంటున్నాను? ఈ ప్రశ్న సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా లోతైనది. ఎందుకంటే చాలామంది హీరో కావాలనుకుంటారు, కానీ కారణం తెలియదు. కొంతమంది ఫేమ్ కోసం, కొంతమంది రెస్పెక్ట్ కోసం, కొంతమంది అటెన్షన్ కోసం. అభి కూడా ఒక నిజాన్ని గ్రహిస్తాడు, తాను సాధారణంగా అనిపించుకోవడం ఇష్టపడలేదు. తన జీవితం మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గా ముగిసిపోతుందేమో అన్న భయం ఉండేది. బహుశా ఇదే భయం మనందరికీ ఉంటుంది. ఎవరూ తమ జీవితంలో సైడ్ క్యారెక్టర్ కావాలని కోరుకోరు. మనందరం ఎక్కడో ఒక చోట హీరో కావాలనుకుంటాం. తేడా ఒక్కటే, కొంతమంది దాన్ని ఓపెన్గా అంగీకరిస్తారు, మరికొందరు దాన్ని దాచిపెట్టుతారు. చాలామంది మిస్ చేసే హిడెన్ డీటెయిల్. సినిమాలో ఒక చిన్న డీటెయిల్ ఉంది. అభి హీరోలా నటించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రజలు అతన్ని సీరియస్గా తీసుకోరు, కానీ పరిస్థితి నిజంగా ప్రమాదకరంగా మారినప్పుడు అదే ప్రజలు అతన్ని ఆశతో చూడడం మొదలుపెడతారు. అంటే నటిస్తున్నప్పుడు ఎవరూ నమ్మలేదు, కానీ నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇదే సినిమా యొక్క ఐరనీ. కొన్నిసార్లు ప్రపంచానికి హీరో అవసరమవుతుంది, పరిస్థితి పూర్తిగా నిరాశగా మారినప్పుడు. హీరో పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు, హీరో కేవలం అక్కడ ఉండాలి. ఆ క్షణంలో అభి అక్కడ ఉన్నాడు. విలన్ దృష్టికోణం. సినిమాలో విలన్ కూడా ఆసక్తికరమైన వ్యక్తి. అతను అరుస్తూ ఉండే సాధారణ విలన్ కాదు, అతను ప్రశాంతంగా ఉంటాడు, స్ట్రాటజిక్గా ఉంటాడు. అతని అత్యంత ప్రమాదకరమైన శక్తి ఏమిటంటే అతను ప్రజల భయాన్ని నియంత్రిస్తాడు. అతని నమ్మకం చాలా సింపుల్, ప్రపంచంలో పవర్ వాళ్ల దగ్గర ఉంటుంది, ప్రజలను భయపెట్టగల వాళ్ల దగ్గర. అభి అదే నమ్మకాన్ని ఛాలెంజ్ చేస్తాడు. ఎందుకంటే అభి భయపడుతున్నాడు, కానీ భయాన్ని బయట చూపించడం లేదు. దాన్ని చూసి విలన్ అనుకుంటాడు, ఈ వ్యక్తిలో ఏదో ప్రత్యేకముంది. ఇక్కడ సినిమా ఒక సటిల్ ఐడియాను చూపిస్తుంది, భయం మరియు ధైర్యం మధ్య తేడా ఏమిటి. చాలామంది ధైర్యం అంటే భయం లేకపోవడమని అనుకుంటారు, కానీ నిజమేమిటంటే ధైర్యం అంటే భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం. అభి తెలియకుండానే అదే చేస్తున్నాడు. ఎమోషనల్ హై పాయింట్. కథలో ఒక ఎమోషనల్ క్షణం కూడా వస్తుంది. అభి తన చర్యలు ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని గ్రహిస్తాడు. ఇప్పటివరకు అతను హీరో అవ్వాలని ఆట ఆడుతున్నాడు, కానీ ఇప్పుడు ప్రజలు నిజంగా అతనిపై రక్షణ కోసం ఆశ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక భావోద్వేగ బరువు వస్తుంది, ఎందుకంటే ఎవరైనా మీపై నమ్మకం పెట్టుకున్నప్పుడు మీ బాధ్యత ఒక్కసారిగా పెరుగుతుంది. అభికి కూడా ఇదే టర్నింగ్ పాయింట్. ఇప్పుడు అతను కేవలం నటించలేడు, ఇప్పుడు అతను నిర్ణయం తీసుకోవాలి. అతను నిజంగా హీరో అవుతాడా, లేక తాను కేవలం ఒక సాధారణ వ్యక్తి అని అంగీకరిస్తాడా? ప్రేక్షకులకు ఒక ప్రశ్న. ఇప్పుడు నేను మీకొక నిజమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అభిస్థానంలో ఉంటే మీరు ఏమి చేస్తారు? మీరు ఒక పరిస్థితిలో ఉన్నారు, అక్కడ అందరూ మీరు హీరో అని అనుకుంటున్నారు, కానీ మీకు తెలుసు మీరు నిజంగా హీరో కాదని. అప్పుడు మీరు నిజం చెబుతారా, లేక నటన కొనసాగిస్తారా? ఎందుకంటే కొన్నిసార్లు ప్రజల నమ్మకమే ఒక వ్యక్తిని హీరోగా మార్చుతుంది. అభి ఇప్పుడు నిజం చెప్పేస్తే బహుశా అందరి ఆశలు కూడా పగిలిపోతాయి. ఇదే సినిమా యొక్క మోరల్ డిలెమా. కథ ఇప్పుడు ప్రమాదకరమైన జోన్లోకి ప్రవేశిస్తోంది. అభి యొక్క నకిలీ హీరో ఇమేజ్ ఇప్పుడు నేరుగా విలన్ దృష్టిలో పడిపోయింది. విలన్ నిర్ణయించుకుంటాడు అభిని వ్యక్తిగతంగా పరీక్షించాలని. అక్కడి నుంచి ఆట మరింత తీవ్రంగా మారుతుంది. అభిని కొన్ని పరిస్థితుల్లోకి నెట్టివేస్తారు. అక్కడ అతను భయం లేని వ్యక్తి అని నిరూపించుకోవాలి. కానీ సమస్య చాలా సింపుల్, అభి భయం లేని వ్యక్తి కాదు, అతను కేవలం నటిస్తున్నాడు. నటన ఎంత పెద్దదో రిస్క్ కూడా అంత పెద్దదే. తత్వం, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఇక్కడ సినిమా ఒక వివాదాస్పద ఆలోచనను చూపిస్తుంది, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఈ విధానం నిజంగా పనిచేస్తుందా? అభి ఉదాహరణ చాలా ఆసక్తికరం. అతను నిజంగా హీరో కాదు, కానీ హీరోలా ప్రవర్తిస్తూ అతను ఒక పరిస్థితిలోకి వచ్చాడు. అక్కడ అతనికి నిజంగా హీరో కావాల్సి వచ్చింది. అంటే కొన్నిసార్లు నటనే నిజాన్ని సృష్టిస్తుంది.
బహుశా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు నకిలీగా ఉంటుంది, కానీ అదే నకిలీ కాన్ఫిడెన్స్ నిజమైన అవకాశాలను సృష్టిస్తుంది. చివరికి వస్తుంది అత్యంత ప్రమాదకరమైన సెటప్. విలన్ చివరికి నిర్ణయించుకుంటాడు అభిని ఒక ఫైనల్ పరిస్థితిలో పెట్టాలని. ఒక పరిస్థితి. అక్కడి నుంచి అభి హీరోగా బయటపడతాడో లేక అతని మొత్తం నకిలీ ఇమేజ్ కూలిపోతుందో. ఇక్కడ స్టేక్స్ అత్యధికంగా పెరుగుతాయి. నగర భవిష్యత్తు, ప్రజల భద్రత అన్నీ ఒక సాధారణ వ్యక్తి నిర్ణయాలపై ఆధారపడతాయి. అప్పుడు అభికి ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఇక సినిమా కాదు, ఇది నిజ జీవిత క్లైమాక్స్ బిల్డప్. ఆ క్షణంలో అభి మనసులో ఒక గ్రహింపు వస్తుంది. హీరో అవ్వడం ఎప్పుడూ ఒక ప్లాన్ కాదు, హీరో అవ్వడం ఒక క్షణం, ఒక సెకను. అప్పుడు మీరు నిర్ణయిస్తారు, మీరు భయం వెనుక దాక్కుంటారా లేక ముందుకు వెళ్తారా. అదే క్షణంలో కథ తన అత్యంత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. విలన్ తన చివరి అడుగు వేస్తాడు. అభిని ఒక అసాధ్యమైన పరిస్థితిలో పడేస్తాడు. ఇప్పుడే జరగబోయేది అభి నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ భ్రమణ లేక నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్నా అన్నది నిర్ణయిస్తుంది. ఈరోజు అతనొక పరిస్థితిలో నిలబడి ఉన్నాడు. అక్కడ యాక్టింగ్ మరియు రియాలిటీ మధ్య తేడా పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు అభి దగ్గర సూపర్ పవర్స్ లేవు, ట్రైనింగ్ కూడా లేదు, ఏదైనా మాస్టర్ ప్లాన్ కూడా లేదు. ఒకటే ఉంది, ప్రజల నమ్మకం. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో అదే అత్యంత శక్తివంతమైన విషయమవుతుంది. ప్రజలు మిమ్మల్ని హీరోగా నమ్మితే మీరు హీరో అవ్వాల్సిందే, మీరు రెడీగా ఉన్నా లేకపోయినా. మరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ క్లైమాక్స్ ఇదే క్షణాన్ని పూర్తిగా చూపిస్తుంది. క్లైమాక్స్ యాక్టింగ్ నిజంగా మారినప్పుడు విలన్ చివరికి తన చివరి గేమ్ ఆడతాడు. అతని ప్లాన్ చాలా సింపుల్. అతను అభిని ఒక పరిస్థితిలో పడేస్తాడు. అక్కడ్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అభి ముందు 2 విషయాలున్నాయి. ఒకవైపు విలన్స్, మరొకవైపు నిరపరాధ ప్రజలు, అతనిపై నమ్మకం పెట్టుకున్నవారు. ఆ క్షణంలో అభికి అర్థమవుతుంది, ఇది ఇక గేమ్ కాదు. ఇప్పటివరకు అతను హీరో అవుతున్నట్టు నటించాడు, కానీ ఇప్పుడు జీవితం అతనికి చెబుతోంది, లేదా నిజంగా హీరో అవ్వు, లేకపోతే అంతే. ఇది సినిమా యొక్క ఇమోషనల్ పీక్. ఎందుకంటే మొదటిసారి అభిముఖంలో నిజమైన భయం కనిపిస్తుంది. అతను కాన్ఫిడెంట్గా నడవడు, డ్రమాటిక్ డైలాగ్ కూడా చెప్పడు. అతను నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు, పరిస్థితిని చూస్తూ. ఆ క్షణంలో అతని మనసులో ఒక సింపుల్ ఆలోచన వస్తుంది. హీరో అవ్వడం అంత గ్లామరస్ కాదు అనుకుంటా. హీరో అవ్వడం అంటే స్పాట్లైట్ కాదు, హీరో అవ్వడం అంటే బాధ్యత. హీరో అవ్వడం అంటే కొన్నిసార్లు మీ భయాన్ని పక్కన పెట్టడం. అత్యంత శక్తివంతమైన సీన్. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంది, అది మొత్తం సినిమాను నిర్వచిస్తుంది. అభికి ఒక అవకాశం ఉంటుంది, అతను నిజం చెప్పేయడానికి. అతను చెప్పచ్చు, నేను హీరోను కాదు. బహుశా ఆ క్షణంలో అతని జీవితం కాపాడబడేదేమో. కానీ అతనలా చెయ్యడు. ఎందుకంటే అతనికి అర్థమవుతుంది, ఇప్పుడు నిజం చెబితే ప్రజల ఆశలు విరిగిపోతాయి. కొన్నిసార్లు ఆశ జీవితం కంటే కూడా ముఖ్యమైనది. అక్కడే అభి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతను హీరోగా నటించడం కొనసాగిస్తాడు. కానీ తేడా ఏమిటంటే ఇప్పుడు ఇది నటన కాదు, ఇది త్యాగం. అది సినిమాకి నిజమైన మార్పు. అభి ఇప్పుడు హీరో అయ్యాడు. అతను బలవంతుడు కాబట్టి కాదు, పర్ఫెక్ట్ కాబట్టి కాదు, కానీ భయపడుతున్నప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు. విలన్ వర్సెస్ అభి, మానసిక పోరాటం. క్లైమాక్స్ ఫైట్ కేవలం ఫిజికల్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ బ్యాటిల్. విలన్ నమ్మకం చాలా సింపుల్, ప్రజలు కేవలం పవరున్నవారిని మాత్రమే ఫాలో అవుతారు. అతని ప్రకారం ఈ ప్రపంచంలో హీరో బలమున్నవాడే. కానీ అభి ఆ సిద్ధాంతాన్ని చెరిపేస్తాడు. ఎందుకంటే అభి దగ్గర పవర్ లేదు, కానీ అతని దగ్గర ధైర్యం ఉంది. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, ధైర్యమంటే భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం. విలన్ చివరికి గ్రహిస్తాడు, అభి సూపర్ హ్యూమన్ కాదు, సాధారణ మనిషి మాత్రమే అని. అప్పుడు అతని ముఖంలో షాక్ కనిపిస్తుంది. ఎందుకంటే అతనెప్పుడూ ఊహించలేదు ఒక సాధారణ మనిషి కూడా తన ముందే నిలబడగలడని. ఎండింగ్ యొక్క అసలు అర్థం. సినిమా ఎండింగ్ పైకి చూస్తే చాలా సింపుల్. హీరో గెలిచాడు, విలన్ ఓడిపోయాడు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎండింగ్ అసలు ఒక తాత్వికమైన సందేశం. సినిమా ఇది చెప్పదు ప్రతి ఒక్కరూ హీరో అవుతారని. సినిమా చెబుతుంది, హీరో అవ్వడం ఒక ఎంపిక. మీరు ఎక్స్ట్రాడినరీగా పుట్టరు. జీవితం మీకు కఠినమైన నిర్ణయం ఇచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ అవుతారు. మీరు పారిపోకుండా నిలబడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు. మరో ఇంటర్ప్రిటేషన్, ఇంకో ఆసక్తికరమైన థియరీ కూడా ఉంది. దానిని చాలామంది చర్చిస్తారు. కొంతమంది నమ్మకం ప్రకారం ఈ సినిమా నిజంగా ఒక మెటఫర్. అభి హీరో అవ్వాలనే అబ్సెషన్ మన నిజ జీవితానికి ప్రతిబింబం. మనమంతా మన జీవితంలో పాత్రలు పోషిస్తాం. ఎంప్లాయీ, ఫ్రెండ్, సన్, పార్ట్నర్. కొన్నిసార్లు మనం అంతగా నటిస్తాం, ఆ పాత్రే మన ఐడెంటిటీగా మారుతుంది. అభితో కూడా అదే జరిగింది. అతను హీరోగా నటిస్తూ చివరికి నిజంగా హీరో అయ్యాడు. అంటే ఐడెంటిటీ కొన్నిసార్లు నకిలీగా మొదలవుతుంది. సినిమా యొక్క హిడెన్ మెసేజ్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ యొక్క పెద్ద సందేశం సాధారణంగా ఉండటం బలహీనత కాదు. సమాజం మనకు చిన్నప్పటినుంచే చెబుతుంది ఎక్స్ట్రాడినరీ అవ్వాలని, స్పెషల్ అవ్వాలని, బెస్ట్ అవ్వాలని.
కానీ నిజమేమిటంటే ఈ ప్రపంచం ఎక్కువగా సాధారణ మనుషుల ద్వారానే నడుస్తుంది. మరి ఎక్స్ట్రాడినరీ క్షణాలు వచ్చినప్పుడు అదే సాధారణ మనుషులు అనుకోని హీరోలుగా మారిపోతారు. అభి కూడా పర్ఫెక్ట్ హీరో కాదు. అతను తప్పులు చేశాడు. అతను కొంచెం ఇమ్మెచ్యూర్. కానీ నిజమైన క్షణం వచ్చినప్పుడు అతను పారిపోలేదు. మరి హీరో కావడానికి అంతే సరిపోతుంది. ఎమోషనల్ ఇంపాక్ట్. సినిమా ఎండింగ్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే అభి ఏదైనా పెద్ద లెజెండరీ క్యారెక్టర్ కాదు. అతను మనలాగే ఉంటాడు, మనకు రిలేట్ అవుతాడు. అతను హీరో అయ్యే సమయంలో ఆడియన్స్కి ఇలా అనిపిస్తుంది, బహుశా మనం కూడా చేయగలం. బహుశా జీవితంలో ఎప్పుడైనా కఠినమైన పరిస్థితి వస్తే మనము నిలబడగలం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నుంచి జీవితం నేర్పే పాఠాలు. ఈ సినిమాతో కొన్ని శక్తివంతమైన పాఠాలు ఉన్నాయి. లెసన్ 1. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ నకిలీగా ఉంటుంది, కానీ అదే నకిలీ కాన్ఫిడెన్స్ నిజమైన అవకాశాలను సృష్టిస్తుంది. లెసన్ 2. హీరో అవ్వడం టాలెంట్ కంటే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. లెసన్ 3. భయం అందరికీ ఉంటుంది, తేడా ఒక్కటే, ఎవరు భయంతో ముందుకు సాగుతారు. లెసన్ 4. సాధారణంగా ఉండటం సమస్య కాదు, సమస్య అప్పుడే వస్తుంది మనమే మనల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు. ఈ సినిమా ఎందుకు గుర్తుండిపోతుంది? ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పర్ఫెక్ట్ సినిమా కాదు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కమెడీ ఉంది, మసాలా కూడా ఉంది. కానీ అయినప్పటికీ ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఎందుకంటే దాని కోర్ ఐడియా చాలా శక్తివంతమైనది. సాధారణ మనుషులు కూడా అసాధారణ క్షణాలను సృష్టించగలరు. అందుకే ఆడియన్స్ అభి క్యారెక్టర్ను సులభంగా మర్చిపోలేరు. ఈ సినిమా చూడటానికి విలువ ఉందా? మీరు ఒక సీరియస్ ఆర్ట్ ఫిల్మ్ ఆశిస్తున్నట్లయితే ఈ సినిమా మీకు సింపుల్గా అనిపించవచ్చు. కానీ మీరు ఒక ఎంటర్టైనింగ్ కథ చూడాలనుకుంటే, అందులో కామెడీ కూడా ఉండి ఒక సటిల్ మెసేజ్ కూడా ఉంటే అప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తప్పకుండా చూడదక్క సినిమా. ఎందుకంటే ఈ సినిమా చివరికి మీకొక సింపుల్ ప్రశ్నను వదిలిపెట్టుతుంది. ఒక చివరి ప్రశ్న. జీవితం మీకొక క్షణం ఇస్తే, అందరూ మీ నుంచి హీరో అవ్వాలని ఆశిస్తే మీరు రెడీగా ఉంటారా? లేక మీరు చెప్తారా, నేను కేవలం ఒక సాధారణ మనిషిని? ఎందుకంటే నిజమేమిటంటే ప్రపంచంలోని అన్ని హీరోలు మొదట సాధారణులే, తేడా ఒక్కటే, ఒక క్షణంలో వారు నిర్ణయించారు, నేను పారిపోను. మీకు ఈ స్టోరీ టెల్లింగ్ నచ్చితే మరిన్ని హిడెన్ మీనింగ్స్, మూవీ బ్రేక్డౌన్స్ కావాలంటే వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో తప్పకుండా చెప్పండి మీ అభిప్రాయం ఏమిటి. అభి నిజంగా హీరోనా, లేక కేవలం అదృష్టవంతమైన సాధారణ మనిషినా? ఎందుకంటే కొన్నిసార్లు అసాధారణంగా మారడానికి అసాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సాధారణ మనిషి తీసుకునే అసాధారణ నిర్ణయం చాలు.